36,233 పక్కన 7 ఉంది. సో ఇక్కడ నుంచి మనము ఈరోజు రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. నిన్న కొంచెం టెస్ట్ రైడ్లు చేసిన 2, దాని తర్వాత ఈరోజు ఇది హెల్మెట్కి క్యామ్ పెట్టుకొని ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుతున్నాం. అండ్ ఆడియో అండ్ ప్లస్ దాన్ని ఏమంటారు, కెమెరా యాంగిల్ గురించి దయచేసి కమెంట్ చేయండి. ఏ యాంగిల్ పర్ఫెక్ట్ ఉంది అనేది. ఇంకొంచెం యాంగిల్ సెట్ చేయలేదు. ఇప్పుడు ఈ చిన్న గల్లీలో ఉన్న గల్లీ నుంచి బయటికి వెళ్ళాక సెట్ చేద్దామని ఆగిన. బేసికల్గా యాంగిల్ ఏంటంటే సగం, ఓ మై గాడ్, సీ దిస్, మనం మళ్ళీ విశ్వనగరము, ప్రపంచంలో జపాన్, ఇంకా పెద్ద పెద్ద దేశాలతో పోటీ. మళ్ళీ పొద్దున్నే డ్రైనేజ్ వంగుతుంటుంది. మళ్ళీ ఇది గ్రేటర్ హైదరాబాద్. ఇది అట్లుంటుంది మన దగ్గర. ఈ ముఖ్య ఉద్దేశమే రోడ్లు ఎట్లున్నాయి, వాటి కండిషన్ ఎట్లుంది అనేదే ఇలాంటి వీడియోలు తీయడము. ముఖ్యంగా అయితే హైదరాబాద్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత వేరే ప్రదేశాలకు వెళ్తే అక్కడికి కూడా వీడియోలు తీద్దాము. అండ్ రైట్, ఏ యాంగిల్ పర్ఫెక్ట్ ఉందో లేదో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఇదో యాంగిల్ పెట్టిన. ఈ వీడియో మొత్తంలో యాంగిలే పర్ఫెక్ట్ లేకపోతే అది కూడా చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇదంతా ఇప్పుడిప్పుడే బిగినింగ్ సెటప్ ఇదంతా. అంటే ప్రీవియస్గా మనకి యాక్షన్ కెమెరా ఉండే అకాసో చెంగిచెర్ల అని వచ్చేసి చెంచల్గూడ జంక్షన్, ఇటు మనము నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్తున్నాం. ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్, మీరు చూడగానే గుర్తుపట్టిండొచ్చు. ఈ చెంచల్గూడ నుండి మనము అటు నాగోల్ వైపు అయితే వెళ్తున్నాం. ఎక్కడ వీడియో ఎండ్ చేస్తా అనేది నాకైతే తెలియదు. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్న స్టార్టింగ్లోనే, ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రిజనర్స్ చేత నడిపింపబడుతుంది. మై నేషన్ ఫిల్లింగ్ స్టేషన్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్. మనకి అక్యురేట్గా వస్తుంది ఫ్యూయల్ అనే నమ్మకం. మనం ఎప్పుడైతే చెక్ చేయలేదు, గవర్నమెంట్ కాబట్టి అక్యురేట్గా వస్తుంది అనేది ఒక నమ్మకము. అండ్ స్టార్టింగ్ దాంట్లో చాలామంది ఉంటారు, అందులో కొట్టించుకోకండి. ఈ సెకండ్ దాంట్లో ఖాళీగా ఉంటారు. మీరు అనొచ్చు, ఎందుకన్నా ఈ సెకండ్ దాంట్లో ఖాళీగా ఉంటారు అని అంటే, చాలామందికి అది ఒకటే బంక్ ఉందేమో అని అనుకొని ఆ ట్రావెలర్స్ అక్కడనే ఆగిపోతారు కొట్టించుకోవాలని. రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ రూట్లో ట్రావెల్ చేసేవారు రెగ్యులర్గా. సెకండ్ దాంట్లో ఖాళీ ఉంటుంది. ఇక మనం ఈ అప్ ర్యాంప్ దగ్గర, బిగినింగ్ ఆఫ్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్, ఈ అప్ ర్యాంప్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్, అదైతే వర్క్ జరుగుతుంది కంటిన్యూస్గా. ఎవ్రీడే నేను మ్యాక్సిమం ఈ రూట్లో ట్రావెల్ చేసిన ఈ మధ్యలో, ఒక్కొక్కసారి ఆల్టర్నేట్ డేస్ చూస్తున్నా కదా, వర్క్ అనేది జరుగుతూనే ఉంది. గతంలో కూడా ఒక షార్ట్కట్ రూట్ చూపించిన, కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు. అండ్ ఇప్పుడు మనం అదే రూట్లో వెళ్తున్నాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్తాము. బట్ మనం దానికంటే ముందుకు ఇటు మలక్పేట దాటేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకొరకు ఈ రూట్ చూస్ చేసుకున్నా అనేది కూడా చెప్తా. నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర సిగ్నల్ పడ్డది అనుకోండి, చాలాసేపు పడుతుంది. ఆ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కింద సిగ్నల్ ఫ్రీ కాదు. సో అందుకే ఈ రూట్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అకాసో కెమెరా అని ఉండేదని చెప్పిన కదా, అప్పుడేమో మనకు అది చిన్న ఉంటుండే గింతే. అది ఇట్లా హెల్మెట్కి పెడితే హెల్మెట్కి కొంచెం ఉంటుండే, దాంట్లో తీస్తుండే అయిపోతుండే. ఎవరికైనా గుర్తుందా, ట్రావెల్ విత్ మోజస్ అనే ఛానల్లో అకాసో కెమెరా తోటి మనం వీడియోలు తీసేది? గుర్తుంటే వీడియో కింద కొంచెం కమెంట్ చేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అప్పుడు రెగ్యులర్గా అంటుండే, అన్న మంచి కాన్సెప్ట్ పట్టుకున్నావు, మంచి వీడియోలు తీస్తున్నావు, కాకపోతే క్లారిటీ లేదన్న, కొంచెం అది మార్చన్నా అని అన్నారు. దాని తర్వాత దేవుడు దయ వల్ల, మనుషుల దయ వల్ల మనకు ఐఫోన్ రావడం, ఐఫోన్లో వీడియోలు రెగ్యులర్గా తీస్తుండడం, తర్వాత కొత్త ఛానల్ పెట్టడం, మోజస్ పెట్లోజ్ అని. దాంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అయితే వీడియోలు చేస్తున్నాం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఫోన్లో రెగ్యులర్గా వీడియోలు తీస్తున్నాం. కుదిరినప్పుడల్లా సింగిల్
హ్యాండ్ తోటి డ్రైవ్ చేసి లెఫ్ట్ హ్యాండ్లో కెమెరా పెట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ అవి ట్రాఫిక్ లేనప్పుడు పొద్దున్నే లెఫ్ట్ హ్యాండ్ తోటి అట్లా నాన్ స్టాప్గా వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయేది. దాని తర్వాత కాలక్రమేణా సాయన్న బండి నడుపుతుంటే వెనుక కూర్చొని తీయడం ఇద్దరము అలా అయిపోయింది. ఇక ఇలా ఎంతైనా ఇబ్బంది, ట్రాఫిక్ టైంలో సింగిల్ హ్యాండ్ తోటి నడపలేము అని దాని తర్వాత మళ్ళీ దీనికి ఒక సెటప్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పెట్టిన. కాకపోతే ఇవి క్లిప్పు ఇంకా ప్రాపర్గా సెట్ కావాలి, వెయిట్ అవుతుంది ఫోను. ఈ క్లిప్పు స్లిప్ అవుతుందా అనేది ఒక టెన్స్ అనేది ఒకటి ఉన్నది లోపల. ఇంకా ప్రాపర్ సెటప్ చేయాలి హెల్మెట్కి కూడా. ఇవన్నీ ఇక ట్రయల్ వర్జన్సే అనుకోవచ్చు. ఈ ఆడియో కూడా వితౌట్ మైక్, డైరెక్ట్ ఇన్పుట్, ఫోన్లో ఉన్న ఇన్పుట్ ద్వారానే మైక్ది. ఫోన్ మైకే తీసుకుంటుంది. మనం ఏమి ఎక్స్టెండెడ్ మైక్, ఎక్స్టర్నల్ మైక్ అయితే ఏం పెట్టలేదు. బేసికల్గా ఫోకస్ అంతా నాకు ఈ రోడ్ల మీదనే ఉండాలని ఉన్నది. ఫోకస్ అంతా కొంచెం మ్యాక్సిమం ఎక్కువ వ్యూ రోడే ఉంటుంది. కొన్ని సందర్భాలలో చుట్టుపక్కల కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఏరియాని బట్టి. మన ముఖ్య ఉద్దేశం ఏంటిది, రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెంచెల్గూడ క్రాస్ రోడ్ నుండి ఇటు మనం నాగోల్ వైపు వెళ్తున్నాం, మధ్యలో గల్లీలో వచ్చినాం, గల్లీ రోడ్లు ఎలా ఉన్నాయో చూపించిన. అండ్ ఇప్పుడు మెయిన్ రోడ్ వైపు వెళ్తున్నాం, మెయిన్ రోడ్లు ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తా. ఇది సిగ్నల్, మనం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్తాం. అండ్ మలక్పేట్ మండి అని అంటుంటారు కదా, మలక్పేట్ మండి, మలక్పేట్ మెట్రో స్టేషన్ ఇటు సైడ్ ఉంటుంది. అండ్ మనం ఇటు రైట్ వైపు వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ రైట్లో అక్కడ లాంగ్లో మనకు డీమార్ట్ ఉంటుంది. మ్యాక్సిమం ఇవన్నీ అన్కట్ వీడియోలే, ఏం ఎడిటింగ్ ఉండదు, రా. ఎక్కడ కూడా అంటే ఏదో ఎవరినో బ్లేమ్ చేయాలని కానీ ఎవరినో లేపాలని కానీ ఏముండదు మన దగ్గర కాన్సెప్ట్. అండ్ మనకి ఏ రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేదు. మనం ఒక తెలంగాణ పౌరుడిగా మన బాధ్యతలు, మనకు రావాల్సిన నిధులు, నియామకాలు ప్రభుత్వం నుండి తెప్పించుకోవాలి. ప్రభుత్వం అనేది మన కొరకు పని చేస్తుంది. అది చాలామంది మిస్ అవుతారు. ఏదైనా ప్రశ్నించగానే మనని అపోజిషన్ పార్టీతోటి ముడిగడతారు, ఏదైనా పొగడగానే మనని రూలింగ్ పార్టీతోటి ముడిగడతారు. ఈ జనాలు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి అనడానికి రెడీగానే ఉంటారు. కాబట్టి జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు మైండ్ని డిసైడ్ చేసుకోవద్దు. మన పాయింట్ ఆఫ్ వ్యూ మనకే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ రెస్టారెంట్కి పోతాం, అక్కడ మనకు నచ్చుతుంది, మెచ్చుకున్నంత మాత్రం అది ప్రమోషనల్ వీడియో కాదు. అఫ్కోర్స్ ఫుడ్ ఇండస్ట్రీ పెద్ద ప్రమోషన్స్ జరుగుతాయి, అది వేరే విషయం. సేమ్ ఇట్లనే మనం ఇప్పుడైతే డెవలప్మెంట్ సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి వీడియోలు చేస్తున్నాం. ఏదైనా పాజిటివ్ చెప్తే మనం గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులమని కాదు, ఏదైనా నెగిటివ్ చెప్తే మనం ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులమని కాదు. మనమే మనం ఓటేసినాం అండ్ మనం ట్యాక్సీ కడుతున్నాం, ప్రతి దాని మీద ట్యాక్సీ కడుతున్నాం. పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా మనం కొనే ప్రతి ఐటమ్ మీద ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ లేని ఐటమే లేదు మనం వాడేదాంట్లో. రోడ్ ట్యాక్స్ కడతాం, ఫ్యూయల్గా పెట్రోల్ కొనుక్కుంటే ఎంత కట్ అవుతుంది అనుకుంటున్నాం ట్యాక్స్. సో అదంతా డీటెయిల్ సబ్జెక్ట్స్ పోతూ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మిశ్రంబాగ్ మెట్రో స్టేషన్ దాటుతున్నాం. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తురేమో అని అందుకే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనము ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మనకు కావాల్సినవి ఒక ట్రావెల్ చేస్తున్న ఒక ట్రావెలర్గా ఒక పని, నాకు ఒక పని ఉంటుంది, ఆ పనికి వెళ్ళడానికి మనకంటే ఒక దారి అనేది సరిగ్గా ఉండాలి. దారి సరిగ్గా లేకపోతే చాలా అనారోగ్యాలు వస్తాయి, గుంతలు ఉంటాయి, నడుముల నొప్పులు వస్తాయి. స్పీడ్ బ్రేకర్లు అన్నెసెసరీ ఉంటే బండి పాడవుతుంది. అట్లా పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఒక పని చేసే వ్యక్తి ఎవరైనా, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా, రోడ్లతోటి చాలా పని ఉంటుంది మనకి. రోడ్లు సరిగ్గా లేకపోతే మనం ఏం పని చేయలేం వాస్తవాన్ని కూడా. సో ఆ రోడ్లు ఎలా ఉన్నాయి అనేది చూపించడమే ముఖ్య ఉద్దేశమే మనది. అందుకే ఈ మోటో వ్లాగింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, చిన్న గ్యాప్ కింద చక్కగా లేదు, ఈక్వల్గా లేదు. పైకి అయితే రోడ్ బాగానే ఉంది. ఈడ ఫ్రీ లెఫ్ట్ యాక్చువల్లీ, కానీ ఫ్రీ లెఫ్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే సిగ్నల్ ఉంది కాబట్టి మనకి చాలామందికి ఆ ఆలోచన ఉండదు ఫ్రీ లెఫ్ట్ ఇవ్వాలని. యాక్చువల్ మనం దాన్ని వదిలేయాలి. జనాలు వెళ్ళేటోళ్ళు వెళ్తే ఫ్రీ లెఫ్ట్ అటు ముస్రాంబాగ్ వైపు వెళ్ళొచ్చు. ఇది ఏమవుతుందంటే ఈ క్లిప్పు కొన్నిసార్లు అంటే హెడ్ డౌన్ చేసినప్పుడు ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది, హెడ్ అప్ చేసినప్పుడు ఇట్లా పైకి వచ్చేస్తుంది. అది యాంగిల్
అది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ది బెస్ట్ యాంగిలే నేను ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే చూసేది మీరు, మీకు ఉండాలి. గో గ్రీన్ పడ్డది. 46, 45. ఇటు లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ముస్రాంబాగ్ వైపు వెళ్తాం. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడ ఎండింగ్ పాయింట్ ఏదైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ వరకు మనం వీడియో అయితే తీయడం జరిగింది, చాలామంది చూసినారు. ఇప్పుడు మనం ఇటు స్ట్రైట్ వెళ్తున్నాం దిల్సుఖ్నగర్ వైపు, పిల్లర్ నెంబర్ A1499 దాటుతున్నాం. ఇది మనము ఫోన్ కెమెరా సెట్టింగ్స్ వచ్చేసి ఫుల్ హెచ్డి అంటే 1080 30 FPS వైడ్ 0.6x అంటే ఫోన్ ఇల్బిల్ట్ ఇచ్చిన వైడ్ యాంగిల్. అది 1x 2x కూడా వేస్తే జూమ్ అవుతుంది. వైడ్ వేస్తే ఏమవుతుంది అంటే లెఫ్ట్ రైట్ కొంచెం ఫ్రంట్ ప్రాపర్ వ్యూ కనబడుతుంది, కాబట్టి వైడ్ యాంగిల్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఎడిటర్స్ కూడా వీడియో చూస్తుంటారు, చాలా నాలెడ్జ్ ఉంటుంది వ్యూవర్స్కి. మనం అనుకుంటాము చాలామంది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళకు థియరీ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్లో వాళ్ళు కొంచెం భయపడుతుంటారు, ఏదో ఒకటి వాళ్ళని ఆపుతుంటారు బయటకు వచ్చి పని చేయడం కొరకు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకొని ఇన్ని రోజులు స్టార్ట్ చేయకుండా ఉండుంటే, బ్రో ఒకటే లైఫ్ బ్రో, ఎప్పుడు పోతామో గ్యారంటీ లేదు. చేయాలనుకున్నావా ఎవరితో పట్టించుకోకు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, ఎవడేమన్నా పట్టించుకోవద్దు. సుమారు 2018 నుంచి మనం యూట్యూబ్లో ఉన్నాము. అందరు అనుకున్నట్టుగా లక్షలు ఏం రావు అందరు యూట్యూబర్లకు, బట్ అదొక ప్యాషన్తో చేసే పనికి పైసలతో ముడిగట్టద్దు. ఇల్లు గడవడానికి పైసలు అవసరం, కాకపోతే ప్యాషన్కి పైసలకి సంబంధము లేదు. మనకి ఏదైనా జీల్ ఉంటే ఏదైనా చేయాలనుకుంటే, నేను బీటెక్ చదివిన భయ్యా 2009 to 2013 అది. దాని తర్వాత అందరు అనుకున్నారు నన్ను, అరే అమ్మాయి సాఫ్ట్వేర్ అవుతాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఎస్పెషల్లీ మా అమ్మగారు అయితే, మా అమ్మ అయితే అసలు నేను జాబ్ చేయాలని మస్తు ఇంట్రెస్ట్ ఉంటుండే, కానీ మనకు ఫస్ట్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. కాలక్రమేణాలో ఇక మా అమ్మని నచ్చజెప్పి, అంటే ఆమె ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆమె కూడా చాలా క్రియేటివ్ పర్సన్. మా అమ్మ ఫోన్లో కూడా మొత్తం వ్లాగ్స్ ఉంటాయి, అవన్నీ యూట్యూబ్లో రిలీజ్ చేయం, కానీ ఇంట్లో చేసే వంటలు, ఇంట్లో తినే తిండివి ఏం తయారు చేసుకున్నా అవన్నీ మా అమ్మ వ్లాగ్స్ రకంగా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. అవి మెమరీస్ కొరకు. మా నాన్న ఉన్నప్పుడు కూడా మేము అట్లనే రికార్డ్ చేసుకునేది అనమాట. సో మా అమ్మకు మా నాన్నకు కూడా ఉండే ఆ క్రియేటివిటీ థాట్స్, అప్పట్లో అవన్నీ లేకపోయేవి. బట్ మా అమ్మ ఇప్పుడైతే మొత్తం వ్లాగ్స్ తీస్తుంది. ఫ్యూచర్లో దేవుడు దయా కుదిరితే మా అమ్మ కూడా ఒక ఛానల్ పెట్టి వీడియోలు రిలీజ్ చేద్దాం, చూద్దాం. ప్రజెంట్ అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదన్నా మీకు గోల్ ప్యాషన్ ఉంటే, చేయాలని అనుకుంటే, ఎవరి గురించి ఆలోచించక చేసి. అది 2013 తర్వాత మనము ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వచ్చినాం, తర్వాత ఫోటోగ్రఫీ చేసినాం. ఆ తర్వాత ఇక రకరకాలుగా పెద్ద హిస్టరీ ఉంది అనుకోండి. 2018 నుంచి అయితే యూట్యూబ్ మీద ఫోకస్ చేయడం జరిగింది. 2020లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా వేరే పనే లేదు, ఓన్లీ యూట్యూబ్. రాత్రి పొద్దున్న వేస్తే యూట్యూబ్లో వీడియోలు, రాత్రి పడుకుంటే యూట్యూబ్లో వీడియోలు ఎడిటింగ్లు, థంబ్నెయిల్, ఇవే. 2020 నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్లోనే ఉన్నాం, వేరే పని ఏం లేదు. అండ్ మధ్యలో ఇన్స్టాగ్రామ్ చాలా రైజ్ అయింది, బట్ ఇన్స్టాగ్రామ్ మీద కూడా మనం ఎప్పుడు ఫోకస్ చేయలే. అండ్ ఇప్పుడిప్పుడే ఈ మధ్యలోనే ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. ఇదే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, MOSESPETLOJ, మోజెస్ పెట్లోజు అని. సో టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి, మోజెస్ పెట్లోజు ఇన్స్టాగ్రామ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరికైనా ఏదైనా టాలెంట్ ఉంటే చేసేయండి. ఎడిటింగ్ టాలెంట్ ఉంటే ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టే, ఎక్కువ ఆలోచన చేయండి. థంబ్నెయిల్ చేసే టాలెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టు, థంబ్నెయిల్ చేయి. అండ్ ప్రమోషన్స్ ఎవరికైనా యూట్యూబర్లు ఉంటే వాళ్ళకి మెసేజ్ చేసేయి, వాళ్ళు నీ వర్క్ చూపించేసేయి. ఇవాళ రేపు ఏముంది భయ్యా, ఇప్పుడు మనం జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మన వర్క్ చూపించుకుంటే చాలు, ఇంటి ముందుకే మస్తు పని వస్తుంది మనకి. అండ్ యూట్యూబ్ ఛానల్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ చాలా పవర్ఫుల్. యూట్యూబ్ అన్నా కొంచెం సక్సెస్ కావడానికి చాలా టైం పడుతుంది, కానీ ఇన్స్టాగ్రామ్కి అంత అవసరం లేదు. కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ అని అంటే చేయాలనే జీల్ ఉండాలి. కొన్నిసార్లు అటు ఇటు అయినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, సక్సెస్ అయిపోతావు. సో ఎందుకో ఈరోజు
ఈ అంతా వస్తుంది. మోటివేషన్ అని అనుకోకండి, క్లాస్ ఇస్తున్నాను అనుకోకండి. జస్ట్ నేను ఫీల్ అవుతున్నా మీకు చెప్తున్నా. ఇది టిమ్స్, దీనికి సంబంధించి గతంలో కొన్ని వీడియోలు మనం చేయడం జరిగింది, మీరు అందరు కూడా చూసినారు. చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గరనే ఉంటుంది. దీని వర్క్ అయితే శరవేగంగా జరుగుతూనే ఉంది. ఫ్యూచర్లో పర్మిషన్ తీసుకొని లోపల కూడా మనం వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఎల్బీనగర్ వైపు వెళ్తాం. బట్ మనము స్ట్రైట్ వెళ్ళట్లే, ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ ఉంటుంది నాగోల్ వైపు వెళ్ళడానికి. సో నాగోల్ వైపు అయితే వెళ్తున్నా. అండ్ ఇప్పటి నుంచి ఈ ఛానల్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మోటో వ్లాగ్స్ అనేటివి వస్తాయి. ఇది బిగినింగ్ కాబట్టి కొంచెం క్లారిటీ విషయంలో అటు ఇటు ఉండొచ్చు, సౌండ్ విషయంలో అటు ఇటు ఉండొచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్ ది బెస్ట్ వస్తూనే ఉంటుంది, డే బై డే గ్రోత్ అనేది ఉంటూనే ఉంటుంది. అండ్ ద ఎండ్ ఒకటి చెప్పాలనుకున్నా, యూట్యూబ్ 2018 నుంచి ట్రై చేస్తుంటే 2020లో మానిటైజేషన్ అయింది తెలుసా. 2 years పట్టింది ఒక ఛానల్ నేను మానిటైజేషన్ చేయడానికి. అండ్ బిలీవ్ మీ, ఇది నిజం. 2021 ఆగస్టు నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అది కూడా అప్పుడు $100 $73 ఆ టైంలో అంతే ఉండే. 7,000 to 8,000 మధ్యలో డబ్బులు వచ్చినాయి. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ 7,000 నుంచి 8,000 మధ్యలో డబ్బులు వచ్చినాయి. 1 year నాన్ స్టాప్ ఏ పని చేయకుండా చేస్తే. చాలామంది అనుకుంటారు లక్షలలో వస్తాయని, అది నిజమే కానీ అందరికీ రావు. అందులో లక్షలలో రావాలంటే నీకు మిలియన్స్లలో వ్యూస్ ఉండాలి ఛానల్. వేల వ్యూస్ ఉంటే లక్షల డబ్బులు రావు. సో అది వేరే టాపిక్. యూట్యూబ్ గురించి ఎప్పుడైనా ట్యుటోరియల్స్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో దేవుడు ప్రవేశ ద్వారం తెరిస్తే ట్యుటోరియల్ వీడియోలు కూడా చేస్తా యూట్యూబ్ గురించి, అది సెకండరీ. కానీ ఫస్ట్ నేను చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత యూట్యూబ్ మీద కూడా ఫోకస్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టేదానికంటే ముందు యూట్యూబ్లో ఆ వీడియో పెట్టేసేయండి. ఇన్స్టాగ్రామ్ని తర్వాత వీడియో షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్కి లింక్ చేసుకోండి, ఫేస్బుక్లో ఒక పేజ్ పెట్టుకోండి. అంతే. తొందరగా సక్సెస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు నాగోల్ వస్తుంది. ఈ రూట్లో చాలామంది ట్రావెల్ చేసిన వాళ్ళే ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరన్నా అన్న ఈ రూట్ చూస్తున్నా, నేను ఇదే ఫస్ట్ టైం నాకు తెలియదని అనుకుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు మనము కొన్ని ఏరియాస్కి వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా ప్రజెంట్ అయితే ఉప్పల్లో వైపు వెళ్తున్నా. ఉప్పల్లో చెరువుకు సంబంధించిన వీడియోలు, ఇంకా వేరే వీడియోలు తీయాలి అని అయితే వెళ్తున్నాం. ఇక్కడ నాగోల్ దగ్గరలోనే సాయన్న ఉంటాడు. సాయన్న ఎవరంటే మన రెగ్యులర్గా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళ కొరకు కూడా మళ్ళీ చెప్తున్నా. REAL రియల్ VOIC వాయిస్ 9 నెంబర్ 9 రియల్ వాయిస్ 9 అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఒక ఛానల్ వస్తుంది, అదే సాయన్న ఛానల్. అన్న చాలా చక్కగా చేస్తారు వీడియోలు. టైం ఉంటే అన్న ఛానల్ కూడా చెక్ చేయండి. ఈరోజు మరి ఇది ఫోకస్ అవుతుందో లేదో నాకు తెలియదు, టైము డేటు 23 జనవరి. టైం వచ్చేసి నియర్ బై 10. 2026 డజన్ అరటిపండ్లు 30+40 30 ఉన్నాయి, 40 ఉన్నాయి. మీ దగ్గర డజన్ అరటిపండ్లు ఎంత కూడా కమెంట్ చేయండి. సో చాలామంది అన్న నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీ వీడియోలు చూసి. USA ఉంటాం, బయట అబ్రాడ్లో వేరే దేశంలో ఉంటాం, మీ వీడియోలు చూసి మా మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటున్నామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, మనం కూడా త్వరలో ఈ ఇయర్ అయితే 100% ఒక ట్రిప్ అన్నా ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తాం. అది జరుగుతుంది, అంతే అది జరుగుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్. నేను మాట్లాడుతుంటే మీకు రోడ్లు కూడా చూపించేసిన, మీరు రోడ్లు కూడా చూస్తూనే ఉన్నారు అనుకుంటున్నా. ఎందుకంటే కామెంటరీ అనేది బోరింగ్గా ఉండద్దు, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉండాలి. చూసిన వాళ్ళకి ఏదో నా మేజర్ మోటో ఒకటే భయ్య, ప్రతి వీడియో ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, యూస్ఫుల్ ఉండాలి. అరే ఈ ఫలానా వీడియో చూసిన మోజెస్ అన్న ఛానల్లో, మోజెస్ బ్రో ఛానల్లో వీడియో చూసిన, అదే నాకు ఇది యూస్ఫుల్ అయింది అని కొంతమంది బయటికి చెప్పలేరు, కామెంట్ చేయలేరు. కానీ పర్సనల్గా ఫీల్ అవ్వాలి వాళ్ళు. ఎందుకంటే టైం వేస్ట్ అనేది అవ్వద్దు. నేను చాలా వీడియోలలో చెప్పిన, ఫ్రీ టైం ఉంటేనే చూడండి వీడియో, లేకపోతే లైక్ తీసుకోండి అని. అట్లా నా మెయిన్ మోటో అయితే అదే, ఇన్ఫర్మేషన్ ఉండాలి ప్రతి వీడియోలో అని. మనం ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ 100% ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేని వీడియో మన ఛానల్లో ఉండదు. సో ఇప్పుడు
ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కొన్ని రోజుల నుంచి మన వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, అన్న లెంత్ వీడియోలు చేయండి, లెంత్ వీడియోలు చేయండి, లెంత్ వీడియోలు చేయండి అని అంటున్నారు ఒక వర్గము. ఇంకొక వర్గం ఏమో అన్న నువ్వు లెంత్ పెంచుతున్నావు అన్న అని ఒక్క 1% వాళ్ళే అన్నారు. కానీ చాలామంది అయితే 99% అన్న లెంత్ వీడియోలు కావాలి మాట్లాడు. ఇది కేపీఎన్ ఫ్రెష్, గుర్తుపెట్టుకోండి దీని అవుట్లెట్ పేరు కేపీఎన్ ఫ్రెష్. 28 రూపాయలకు ఒక పెరుగు ఉంటుంది భయ్య. యాక్చువల్ అది ఎంఆర్పి 40, వాళ్ళు 12 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. 28 రూపీస్కి అది 400 గ్రామ్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. 400 to 500 గ్రామ్స్ ఉంటుంది పెరుగు ప్యాకెట్. 28 రూపాయలే ఉంటుంది. మస్తు ఉంటుంది పెరుగు. మేము రెగ్యులర్గా అదే వాడతాం. అండ్ అది అండ్ వీడియో కొంచెం ముందుకు పోగానే ఎండ్ చేసేస్తా. మనం బేసికల్గా బైక్ చాలా స్లోగానే నడుపుతుంటాము, అప్పుడప్పుడు మాత్రమే స్పీడ్ పెంచుతుంటాం. మీరు గమనించిండొచ్చు, మీకు రీడింగ్ కనబడదో లేదో, 30-40 మధ్యలోనే ఉంటుంది మ్యాక్సిమం. మనం ఎప్పుడైనా అంతే, ఏదో ఇప్పుడు వీడియో ఆన్ చేసినా అని కాదు, అది నాకు అలవాటు అయింది. ఖాళీ రోడ్ ఉంటేనే 60 పోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఫ్రీ స్పేస్ ఉండాలి నాకు, ఉన్నప్పుడే స్పీడ్ నడపబుద్ధి అవుతుంది, లేకపోతే నడపబుద్ధి కాదు. ఇదిగోండి ఇది నాగోల్ బ్రిడ్జ్. లెఫ్ట్ వెళ్ళిపోతే మనము ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్ళిపోతాం, రైట్ వెళ్ళిపోతే మళ్ళీ ఎల్బీ నగర్ వైపు వెళ్ళిపోతాము. ఇది మన చెంచల్గూడ ఎక్స్ రోడ్ నుంచి నాగోల్ వరకు వీడియో. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇందులో 2 షార్ట్ కట్లు చూపించిన. సైదాబాద్ అదే చెంచల్గూడ ఎక్స్ రోడ్ నుంచి డైరెక్ట్ మలక్పేట టచ్ కాకుండా దిల్సుఖ్నగర్ వైపు ఎలా వెళ్ళాలనేది ఒకటి చూపించిన. అండ్ ఇటు చైతన్యపూరి నుండి నాగోల్కి వచ్చే రూట్ చూపించిన. అండ్ యూట్యూబ్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం. అండ్ కేపీఎన్ ఫ్రెష్ పెరుగు గురించి కూడా చెప్పిన. ఓకేనా? అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ రూట్లో వీడియో కావాలి ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ అనేది డీటెయిల్గా మెన్షన్ చేయండి, అక్కడ కూడా వచ్చి మోటో బ్లాగ్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.